నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భూములు అమ్మారా, అమ్మబోతున్నారా? అమ్మితే ఎంత ఇప్పటి వరకు మీకు వచ్చిన ఆదాయం, అమ్మాలనుకుంటున్న ద్వారా ఆదాయం ఎంత రాబోతోంది? ఇది ఏపీసీఆర్డీఏ అధికారులకు ప్రశ్నల వర్షం వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఆ కన్సార్టియం ప్రస్తుతం దీని మీద చాలా తీవ్రంగా వర్కౌట్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో సంపద సృష్టిస్తామనే పేరుతోటి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న సంపద అమ్మే ప్రయత్నం జరుగుతుంది. అంటే సంపద అమ్మి సంపద సృష్టించడం అనే కాన్సెప్టు మొత్తానికి ఏంటంటే వరల్డ్ బ్యాంక్కిను ఏడీబీకి అర్థం కావట్లా. సహజంగా వరల్డ్ బ్యాంక్ అప్పించిందంటే మనకు 100 రూపాయలు అప్పిస్తే 1000 రూపాయలు సంబంధించిన ఆస్తిపత్రాలు తనఖా పెట్టుకుంటుంది. అందుకే అంత జాగ్రత్త. లేకపోతే భవిష్యత్తులో మీరు సృష్టించబోయే సంపద ద్వారా వనగూరే ప్రయోజనాల్లో మాకు వాటా ఎంత అనేది కూడా మార్గదర్శకాల్లో ఉంటాయి. వాళ్ళు చాలా మెటిక్యులస్గా ఉంటుంది వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ. ఆ మాటకు వస్తే ఏ కమర్షియల్ బ్యాంక్ అయినా అలాగే చేస్తాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా. వరల్డ్ బ్యాంక్ మరీ కఠినంగా ఉంటుంది. వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి. సపోజ్ వాళ్ళకి ఈ ప్రభుత్వం ఈ సంపద సృష్టించే క్రమంలో చేస్తున్న అప్పులు తొందరగా తీరాలి అంటే ప్రభుత్వానికి అదనపు ఆదాయం వనరులు ఉండాలి కదా. సో కరెంటు ఛార్జీలు పెంచమని అనొచ్చు, ట్యాక్సులు కూడా పెంచమనొచ్చు. అలాగే వివిధ సర్వీస్ సెక్టర్స్లో ఇప్పటివరకు అమలు చేస్తున్న యూజర్ ఛార్జెస్ని రివైజ్ చేయాలని చెప్పచ్చు. అలాగే ఇక టోల్ గేట్లు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి, ప్రత్యేకించి క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చే టోల్ గేట్ల దగ్గర ఆదాయం పెంచడానికి కోసం కావాల్సిన టారిఫ్లు పెంచమని అడగచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టోల్ గేట్లు, నాట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కాదు. ఇవి చేయొచ్చు. ఇన్ని రకాల మార్గాలు. ఇంకా అలాగే మరి రైతులకి మీద అదనంగా పన్ను వేయమని సూచించవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రిటర్న్ కోసం వాళ్ళు చూస్తారు. తప్పేం లేదు. బ్యాంక్ అనేది ఏమి చారిటీ కాదు కదా, వాళ్ళేమి దాతృత్వ సంస్థ ఏం కాదు ఇలా ఉచితంగా అన్నీ ఇచ్చేయడానికి. అందులో వరల్డ్ బ్యాంక్ దగ్గర మనం ఏం చెప్పుకుంటూ వెళ్ళాము, 4 ఐకానిక్ టవర్లు నిర్మిస్తామని చెప్పాం. ఇంకా చాలా బోల్డంతా దాంట్లో మనం ఇంకా మాట్లాడింది కూడా జిఐడి టవర్ల నిర్మాణానికి లెటర్ ఆఫ్ అవార్డు కూడా ఇచ్చారు. మొత్తం 11,000 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు ఇస్తోంది. బ్యాంక్ లోన్ తిరిగి చెల్లింపు గడువుకు సంబంధించి మారటోరియం ఉన్నప్పటికీ కూడా మారటోరియం ఎక్కువ ఉన్నా నిబంధనల ప్రకారం చెప్పినవి చెప్పినట్టు, చేయాల్సినట్టు సకాలంలో అంటే ఒప్పుకున్న వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేయాలి, అమలు చేయాలి. లేకపోతే వీళ్ళు దశల వారీగా ఇచ్చే ఈ చేసే చెల్లింపుల్లో జాప్యం ఉంటుంది. ఫర్దర్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ నిర్మాణ వ్యయాలు మనకి పెరిగిపోవటం. ఇవన్నీ అసలు ఏమడిగిందంటే అమరావతి పరిధిలో ఆదాయం కోసం భూములు అమ్ముతున్నారు కదా, ఆ నిర్ణయాన్ని ఇప్పటివరకు ఎంతవరకు అమలు చేశారో, నిర్ణయం తీసుకుని ఎంతవరకు అమలు చేశారని ప్రపంచ బ్యాంక్ అడగటంతో పాటు నిరంతర పర్యవేక్షణ సమీక్షలు కూడా చేపట్టాయి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు కూడా. వాళ్ళు దాంతో సిఆర్డీఏ అధికారుల్ని పదే వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు, మెయిల్స్ పంపిస్తున్నారు. మీరు ఇంతవరకు ఏం చేశారు, ప్రోగ్రెస్ ఏంటి చెప్పండి అని. ఒకవేళ ఇంతవరకు భూమి అమ్ముంటే ఎంత అమ్మారు, దాని ద్వారా వచ్చిన ఇదంతా డబ్బులు ఎంత వచ్చినాయి, అమ్మకాలు ప్రారంభించకపోతే ఎప్పుడు చేస్తారు, ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలెడతారు, ఇవన్నీ కూడా అడిగారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు అమ్మకాలు ఎంతకాలంలో పూర్తవుతాయో కూడా చెప్పారు. అంటే టైం బౌండ్ షెడ్యూల్స్ ఇస్తున్నది వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దాని ప్రకారమే మేము మీకు లోన్ ఇద్దామనుకున్న లోన్కి సంబంధించిన విడతలు దఫాలుగా మేము రిలీజ్ చేయాలంటే దాని ప్రకారం మాకు ఖచ్చితంగా కంప్లై అవ్వాల్సిందే నిబంధనలు. దాంట్లో సెంటీమీటర్ కూడా పక్కకి వెళ్ళేది లేదు. సరే, మొత్తానికి ఏంటంటే రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగూ వరల్డ్ బ్యాంక్ని ఆశ్రయించింది. రైతుల నుంచి సమీకరించిన భూములు అమ్మటం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని చెప్పింది. దాని పరిధిలో దగ్గర 43,000 కోట్ల రూపాయల విలువైన పనులకి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఇందులోనే ఐకానిక్ జిఐడి టవర్ల నిర్మాణానికి లెటర్ ఆఫ్ అవార్డు కూడా ఇచ్చారు. ఈ మొత్తం రుణాలు తిరిగి చెల్లించేందుకు వీలుగా అమరావతి మహానగరంలో సిఆర్డీఏకు సంక్రమించిన భూములను వేలంలో అమ్ముతా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గట్టికి కూర్చుంది. ఇది మహానగరం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు తాజాగా ఇంకో 44,000 ఎకరాల భూ సమీకరణ జరగబోతుంది ల్యాండ్ పూలింగ్ ద్వారా. సో అక్కడ కూడా రైతులు ఊవిళ్ళూరుతూ ముందుకు వస్తున్నారని మంత్రి నారాయణ గారు చెప్పిన దరిమిలా ఎలా ఊవిళ్ళూరుతూ వస్తున్నారు, వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనాలు మీరు సమకూరుస్తున్నారు, అలాగే వాళ్ళు ఇచ్చే భూముల ద్వారా మీరు ఎలాంటి ఆదాయం పొందబోతున్నారు, ఇవన్నీ కూడా అడుగుతోంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎకరం 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు పలుకుతుందని, ఇప్పటికిప్పుడుగా 100 నుంచి 800 ఎకరాల వరకు అమ్మకానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా
20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అప్పట్లో సిఆర్డీఏ అధికారులు ప్రపంచ బ్యాంక్ చెప్పారు ఇంతకు మునుపు. సరే, ఇంతవరకు అక్కడ మరి ప్రోగ్రెస్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉంది? అక్కడ వస్తాయని ప్రభుత్వం చెబుతూ వస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రోగ్రెస్ ఏమన్నా కదిలిందా? వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారా? నిర్మాణాలు మొదలైనయా? ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ అడిగింది. అండ్ అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే యూజర్ ఛార్జీల నుంచి కొంత అప్పులు తీరుస్తామని అగ్రిమెంట్లో సిఆర్డీఏ అధికారులు సంతకం చేశారు. అవి నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు? ఎందుకంటే 1 సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. రెండో దఫా మరి చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో ఎంత మేరకు మీరు పూర్తి చేస్తారు? మీరు ఒప్పుకున్న ప్రాజెక్టులు ఎంత మేరకు పూర్తి చేస్తారు? దాని నుంచి మీరు యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ఎప్పుడు మొదలెడతారు? వాటిలోంచి ఎంత మేరకు మాకు అప్పులు చెల్లిస్తారు? ఈ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటోటి మరి సిఆర్డీఏ అధికారులు ఉక్కిరి అవుతున్నారు. ప్రపంచ బ్యాంక్ పెద్దలు అయితే దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి విపరీతంగా పెంచారు. ఎందుకంటే మునుపట్లాగా జస్ట్ అలా ఫోన్ చేయంగానే లోన్ శాంక్షన్ అయ్యే రోజులు పోయినాయి. ఎందుకంటే గతంలో వరల్డ్ బ్యాంక్కి ఏడీబీకి ఉన్న అనుభవాల దృష్ట్యా రిస్క్ తీసుకోవట్లా ఎవరు కూడా. రిస్క్ని చాలా మినిమైజ్ చేసుకుంటున్నారు. తీసుకోకుండా ఒప్పందంలో పేర్కొన్న అంశాలు యథావిధిగా అమలు కాకపోతే చెల్లింపుల్లో మేము జాప్యం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా భూముల అమ్మకాలు ప్రారంభించాలి. అలాగే అగ్రిమెంట్ ప్రకారం దీని మీద వీలైనంత త్వరగా కార్యాచరణ, ఎగ్జిక్యూషన్ మెకానిజం అంతా కూడా మాకు చెప్పాలి. తర్వాత చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మరి అమ్మి 20,000 కోట్ల రూపాయలు సేకరిస్తామన్న ప్రభుత్వం మరి దీనికి ఏం సమానం చెప్పిందో తెలియట్లా. మరోపక్క వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఇంకా 2-3 ప్రపంచ స్థాయిలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఈగర్గా చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వైపు. ఏది ఐకానిక్ టవర్స్ మీరు 2015లోనే చెప్పారు, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ అప్పుడు చూపించలేదు, ఇప్పుడు ఏడాదైనా ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇవన్నీ చూపిస్తే కదా మేము మీకు ఏమన్నా ఒక ప్రోగ్రెస్ చూపిస్తే ఇట్లా మేము ఇన్న భూములు అమ్మామండి, ఒక 10,000 కోట్లు వచ్చినాయి. సో అంటే వాళ్ళకి భరోసా ఉంటుంది, ఓకే పర్లేదు, వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, వీళ్ళు ఖర్చు పెట్టుకొని రేపో మాపో దాని మీద నిర్మాణాల్లో పూర్తయిన తర్వాత యూజర్ ఛార్జీలు వసూలు చేసి దాంట్లో అప్పులు ఎంతో కొంత చెల్లిస్తూ ఉంటారు. బట్ మారటోరియం చాలా మ్యాక్సిమం పీరియడ్ ఇచ్చారు రుణం గడువు చెల్లించడానికి. బట్ మారటోరియం లోపల మనం అప్పు తీర్చకపోతే ప్రపంచ బ్యాంకు తనఖాల్లాగా వస్తుంది. దానికి వేరే నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నీ సిఆర్డీ అధికారులకి, ఉన్నత స్థాయి అధికారులకి, అలాగే సీఎంఓకి పూర్తి స్థాయి అవగాహన ఉంది. వాటి మీద ఎంతో అనుభవజ్ఞులు, నిష్ణాతులైన అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఉంది. సిఆర్డీఏ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు దాంట్లోనే నలిగి మునిగి తేలుతున్న అధికారులందరికీ దీని మీద సమగ్రమైన అవగాహన ఉంది. బట్ నిజంగా ఈరోజు గవర్నమెంట్ చెబుతున్నట్టు ఎకరం అక్కడ 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ఉందా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఉంటే ఎందుకని మరి ఎవరు కొనడానికి ముందుకు రావట్లా? లేదు, ఇంత కొన్నారని సిఆర్డీఏ అన్న ఎవరన్నా కొంటే ఇంతవరకు సిఆర్డీఏ ప్రకటన చేసి ఏ మాటకు ఆ మాట 2014-19 మధ్య కొందరు వచ్చారు, అక్కడ భూములు కొన్నారు, అక్కడ రాజధాని వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అందరూ పరారైపోయారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన భూతాన్ని పారదోలుతామని హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కళ్ళొక్కళ్ళు రావడం మొదలెట్టారు. బట్ ఇవన్నీ చూడదు కదా వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ బ్యాంక్ కానీ. వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. ఆ టైం ఫ్రేమ్ లోపల సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఇది పెద్ద తలకాయ నొప్పి నిజంగా సీఎం గారికి. ఎందుకంటే ఆయన ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తలకెత్తుకున్నారు. మొత్తం 2,000 ఎకరాలు, తక్కువ 1,00,000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి రాజధానిని ఆయన ఇక్కడ తీసుకురాబోతున్నారు. న్యూయార్క్ తర్వాత ఇదే పెద్ద మహానగరం అవుతుంది. న్యూయార్క్ రాజధానిని 4 లక్షల ఎకరాల్లో నిర్మించారు. తర్వాత ఇదే పెద్ద రాజధాని కాబోతుంది. ఆ క్రెడిట్ దక్కించడం కోసం ఆయన పడుతున్న తపన్ని అధికారులు ఆ స్పీడ్ని అందుకొని ఆయన తపనకు తగ్గట్టుగా పనిచేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. లెట్ us hope for the best.